హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది మీడియా. అడ్వకేట్ అరణ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటే 371 కోట్లు స్కామ్ జరిగే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే మీ అంచనాలో జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు అండి. నేను చూసింది కాదు, చేసింది కాదు కాబట్టి న్యాయం అయితే తప్పకుండా గెలుస్తుంది. మీరు అడిగిన మేరకు ఆలోచిస్తే అండి, గత 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారు. ఈయనకి ఇప్పుడే రాజకీయంలో కొత్తగా వచ్చి సెటిల్మెంట్ కోరుకునే వ్యక్తి అయితే కాదు. సంపాదించుకోవాలి, ఆస్తులు సమకూర్చుకోవాలి, పవర్ రావాలి అనే ఒక గ్రీడ్తో ఉన్న వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు. డెవలప్ చేసిన టైంలో టీడీపీ పార్టీ నుంచి ఇప్పుడు తెలంగాణలో ఉన్న మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, ఆంధ్రాలో ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా టీడీపీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన వాళ్ళంతా కూడా కొత్తగా ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాలి, పదవులు కావాలి, డబ్బులు కావాలి అని ఆశించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదండి. అందుకే కదా ఇప్పుడు చాలా మంది రాష్ట్రాల నుంచి సీఎంలు కూడా సంఘీభావం తెలిపారు కదా దానికి సంబంధించింది. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఆయనకున్న పవర్ వేరు, కరెక్ట్. కానీ ఎందుకు ఆయన ఐడియాలజీ వేరు, ఆయన కెపాసిటీ వేరు. ఆయన మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఇప్పుడు ఆయనకి 300 కోట్లు చేయాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు అని నా పర్సనల్ వ్యక్తిగత భావం. ఇప్పుడు అంటే ప్రజెంట్ సీఎం గురించి కూడా మాట్లాడితే ఇప్పుడు జగన్ది కూడా దగ్గర 37 కేసులు దగ్గర ఉన్నాయి. అందులో 40,000 కోట్లు పై చిలుకు స్కామ్ చేశారని చెప్పేసి అక్రమ ఆస్తులకు సంబంధించి కానీ స్కామ్ చేశారనేది కూడా ప్రూవ్ చేసి 16 నెలలు జైల్లో పెట్టడం కూడా అందుకే కదా. ఇప్పుడు జైల్లో పెట్టారంటే ఆటోమేటిక్గా ప్రూవ్ అయినట్టే. కరెక్ట్. మరి అట్లాంటిది ఇప్పుడు ఆయన వచ్చి బయట బాగా తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు ఆయనకి వారానికి ఒకసారి వెళ్ళి సంతకం పెట్టడము, ఆ ప్రొసీజర్ ఆఫ్ లా జరుగుతుంది. అది ఇప్పుడు ఉంది అనేది ఓకే. ఇప్పుడు ఆయన లండన్ కి వెళ్ళేటప్పుడు కూడా కోర్టు వారి పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఆయనకి ఇప్పుడు ఆయన బాగానే తిరుగుతున్నాడు కదా రోజు. 40,000 కోట్లు అంటే అది తక్కువ విషయం కాదు, తక్కువ మొత్తం కాదు అది. మరి ఆయన్నే ప్రశాంతంగా బెయిల్ ఇచ్చి తిరగండి రా బాబు శుక్రవారం ఒక రోజు రా అన్న వాళ్ళు, ఆ కేసెస్ కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతానే ఉన్నాయండి. రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు కదా, ఆయన బయట ఉన్నాడు కదా. మరి ఈయన్ని ఒక్కళ్ళని ఇట్లా ఇది చేయడం అనేది ఇప్పుడు రేపన్న రోజు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ బహుశా రేపు నెక్స్ట్ వీక్ వాయిదా ఇవ్వడం జరిగింది. క్వాష్ పిటిషన్ ఇవాళ ఏదైతే దాఖలు చేశారో అది రేపు వచ్చే సోమవారం కానీ మంగళవారం కానీ వింటారు. విని బెయిల్ రావచ్చు అని మేము అందరం ఆశిస్తున్నామండి. ఇంకోటండి, ఏపీ ప్రజల విషయానికి వస్తే అంటే మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనుకోవచ్చు. ఏపీ ప్రజల విషయంలో ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బట్టి, మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఎట్లా ఉందంటారు? అంటే పరిపాలన ఎట్లా ఉంది, అసలు ఏపీ ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటారు? పవన్ గారు, మేము రకరకాల కేసులు చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. మా కేసే కాదు, మేము కోర్టులో ఉన్నాము అంటే వేరే కేసులు కూడా మా కేసు పిలిచేంత వరకు వేరే కేసులు కూడా వినాలి, చూడాలి, నేర్చుకోవాలి. సో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇనీషియల్లీ చూసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మెడిసిన్, ఆరోగ్యం, విద్య, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, తర్వాత రోడ్లు, పవరు, రైతులు, ముఖ్యంగా బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ రైతులు. ఏ పాయింట్ పట్టుకున్నా కూడా ఇక్కడ సంతృప్తి భావం ఎవరిలో కలగలేదండి, కలగట్లేదు, ఇంకా కలగట్లేదు. మొన్న వచ్చారు, ఒక రైతు వచ్చారు, ఎలా ఉంది మీ వ్యవసాయం అంటే కరెంట్ లేదు అంటున్నారు. పొలానికి వెళ్ళాలంటే రోడ్డు లేదు అంటున్నారు. ఉద్యోగం, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు లేవు అంటున్నారు. ఏం చదివారు అంటే ఇంజనీరింగ్ చదివా అని చెప్తున్నారు. ఏది తీసుకున్నా కూడా మరి ఇంకా ప్రజలే ఆలోచించుకోవాలండి. థ్యాంక్ యూ.